ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి బైబుల్ ఒరిజినలా కాదా? కాదు. ఏమో మీరు నరకానికి పోతారేమో అన్న డౌట్. ఎందుకంటే అక్కడ ఖురానే బోధిస్తా ఉంది, ఉన్నటువంటి ప్రతి ప్రవక్త ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని. ఒక్క నిమిషం ఇప్పుడు ఇది ఉంది కదా. లేదు సార్, ఇప్పుడు మీరు 4వ సూరా 136 ఆయత లేదు, ఇది క్లియర్ కావాలి. ఒక్క నిమిషం, నేను ఏమంటున్నా, బైబుల్ క్యాథలిక్స్ ది వేరే సార్, వినండి. లేకపోతే ఖురాన్ లో ఉన్నది చెప్తారా? వినండి సార్, వినండి. మీరు బైబుల్లోకి పోకండి, మీ దగ్గర బైబుల్ లేదు తీయండి. ఎందుకు తెలియదు మీరు ఈరోజు బైబుల్? అది ఒరిజినల్ లేదు కాబట్టి నా దగ్గర లేదు. ఖురాన్ ఎందుకు తెలియదు మరి? నా దగ్గర ఒరిజినల్ ఉంది, ఇది మన ఉంది కదా, ల్యాప్టాప్ లో ఉంది నా దగ్గర. వినండి సార్, వినండి, మీరు డైవర్ట్ చేయొద్దు. నేను ఏమంటున్నా, సరే నేను డైవర్ట్ చేయట్లేదు, ఖురాన్ లో ఉన్నదే. మీరేమన్నారు 4వ సూరా 136. ఉండండి సార్, ఉండండి. ఫస్ట్ లెట్ మీ క్లియర్ దిస్ వన్. సి, ఒరిజినల్ బైబుల్ ఉంటే క్యాథలిక్ ప్రొటెస్టెంట్స్ లోనే ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది? అదే మీలో కూడా 4 జమాతులు ఉన్నాయి కదా. అరే సార్, ఉన్న వ్యక్తికి గ్రంథానికి వినరు సార్. సార్ మీరు వినరు. మీరు ఒక మైండ్ సెట్. నేను ఇప్పుడు చెప్పింది మీకు వినిపిస్తలేదు? నేను చెప్పేది వినండి కదా. గ్రంథానికి నాకు 2 నిమిషాలు సంబంధం. అదే నేను చెప్తున్నా, వినండి కదా. అదే మీరు టోటల్ వింటే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఖురాన్, ముస్లిమ్స్ లో డివైడ్స్ ఉన్నాయంటే దేని వల్ల ఉన్నాయి? ఖురాన్ గురించి లేదు. ఈ మన ఖలీఫాలు ఉన్నారు కదా. నెక్స్ట్ జమాత్ల గురించి కూడా నేను మీకు ప్రశ్నలు అడుగుతా, మీరు చెప్తాను. నేను చెప్తానులేండి, వినండి. లెట్ మీ కమ్. ఇప్పుడు డైవర్ట్ కి వెళ్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నాం కదా. లేదు సార్, మీరు ఏమన్నారు, ముస్లిమ్స్ లో జమాతులు ఉన్నాయి అంటున్నారు కదా. ఖురాన్ గురించి లేవు.